హలో అండి, హాయ్. నేను మీ ప్రమోదగిరాల. ఈ వారం ఈ వంటలు గింటలు ఏమీ ఉండవు, ఎందుకంటే ఈ వారం అన్బాక్స్ చేసే వీడియో అనమాట. ఏ అన్బాక్స్ అంటే వీడియో లోపల ఖచ్చితంగా ఉంటుంది. ఏమి చేస్తానో మాత్రం చూడండి. ఫన్ మాత్రం భయంకరంగా అయితే ఉంటుంది. పిల్లలతో, తమ్ముళ్ళతో, ఫ్రెండ్స్తో, అమ్మతో, షర్లాగాడితో, అందరితో వితౌట్ ఏంటంటే ఏమీ లేకుండా జస్ట్ ఫన్ అన్బాక్స్ చేసుకుంటా మేము ఏమేమి అన్బాక్స్ చేసామో, దాని తర్వాత అవి ఎలా పనిచేసినాయో కూడా మేము ట్రై చేసాము. మంచి ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ఒక్కొక్కడికి అర్థమవుతుందా? అర్థమైంది. ఎందుకంటే వీడియోలోకి వెళ్ళి చూసినాక ఖచ్చితంగా మీరు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇదో నా వెనకాల ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా వెనకాల ఇదండి, దీన్ని ఇంకా వేరేది ఉందనమాట. దాన్ని అన్నీ అన్బాక్స్ చేసేసాను. మీరు మాత్రం ఖచ్చితంగా చూడాలి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీక్ మాత్రం ఫుడ్ బ్లాగ్లో వద్దు, ఎందుకంటే ఫుడ్ వీడియోస్ పెట్టి కొంచెం చిరాకు వచ్చేస్తుంది. మీకు చూడటానికి చిరాగ్గా ఉంటుంది, నాకు చేయడానికి చిరాగ్గా లేకపోయినా ఏంటి వీడు రోజు ఇదే పెడుతున్నాడు, అదే ప్రతి ఫ్రైడే ఇదే పెడుతున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కొంచెం లెంతీగా ఉంటుంది అనుకోవచ్చు, అనుకుంటున్నారేమో కదా. ఏంటి ఫుడ్ వీడియోస్ అయితే ఈ వీక్ మాత్రం ఫుడ్ వీడియోలో నో ఫుడ్ వీడియో, ఓన్లీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇంకోటి, ప్లీజ్ యూట్యూబ్ వాళ్ళకి నేను ఎలా వర్క్ చేస్తుందో చూడటానికి సాంగ్స్ ఏదైనా ప్లే చేశాను, కానీ కావాలని మాత్రం ఏది నేను చేయలేదు. ప్లీజ్ దయచేసి దీనికి మాత్రం కాపీరైట్ వేసుకోకండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మామా బ్రో, కుమ్మేద్దాం, వీడియో చూసేయి, వచ్చేయి పదా. బాయ్ బాయ్ బాయ్. ఈ వారం నా సామిరంగా లేదు, ఏమీ లేదు. నేను ఒక్కడినే వస్తున్నాను. నా ఫ్రెండ్స్తో, అమ్మలతో, పిల్లలతో, అల్లుడితో, అందరితో. మా షర్లాక్ గాడు కూడా ఉంటాడు వీడియోలో. మంచి సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా చూసేయండి. ఓకే, బాయ్ బాయ్. ఓకే గాయ్స్, అన్బాక్సింగ్ లైట్ స్టాండ్ పెట్టాను. లైట్ స్టాండ్ వీడియోలు చేసుకోవడానికి ఎలా వస్తుందో చూద్దాం. నేను ఫస్ట్ బాక్స్లో తీసేసాయి. ఇదిగో గోప్రోకి స్టాండ్. అబ్బా, ఇదిగో స్టాండ్ వచ్చేసిందండి. స్టాండ్ ఇదిగో, బాగానే ఉన్నాయా? ఓకే, సెట్ చేసుకోవడానికి పట్టుకోరా. నెక్స్ట్ రైట్ స్టాండ్, దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీనిలో ఏమున్నావు చూద్దాం. దీనిలో ఏముంటుంది? లైట్ ఉంటుంది. లైట్ అదిగో, అబ్బా లైట్ బాగానే ఉందా? ఓకే, బాగానే ఉంది. టెస్ట్ చేద్దాం తర్వాత. ఓకే, దానికి స్టాండ్కి పెట్టుకోవడానికి ఫిక్సింగ్ ఇచ్చాడు. దీన్ని ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి. దాని తర్వాత ఫోన్ పెట్టుకోవడానికి ఇంకో ఫిక్సింగ్ ఇచ్చాడు. సెల్ఫీ స్టిక్ ఉందిలే. సెల్ఫీ స్టిక్ కూడా ఇస్తాను. సెల్ఫీ స్టిక్ లేదమ్మా. సెల్ఫీ స్టిక్ ఈడు ఇది పెట్టుకోవడమే. ఇక్కడికి పెట్టి ఇది తీసేసి ఇది పెట్టుకొని బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు. కన్నా తెచ్చుకోవచ్చు. ఇది ఊతుంది, ఇది వెయిట్ ఎక్కువ. ఇది వెయిట్ కాదు, దీన్ని సెట్టింగ్ ఏమైనా చేయాలి. అది కాదు, ఇది నువ్వు ఇట్టాను కదా. అడ్జస్ట్మెంట్ గట్టి చేయాలి మరా. ఏడగాదు, ఏడా ఈ నట్టు అంతే. ఇప్పుడు కూడా నట్టు వెయిట్ ఎక్కువ.
వెనకాల నుంచి ఆపరేట్ చేయాలి. నీకంట రాదా ఇలా కళ్ళు భరత్ గడి చేస్తాడు. అమ్మో అది సాయిబాబు భయం. ఇదిగో ఆ సాయిబాబు భయమా? యో గాయ్స్ ఇదిగో నర్రి పళ్ళు. నిన్నే మా నర్రి పళ్ళు వేసే కోతేస్తారు. ఈ మా అందరికి కాళ్ళు వేసినాయా? కాలు కూడా కదా వేయడానికి చేతులు ఇస్తే చాలా సరిగా మంచిగా ఉండు. తీసేటప్పుడు రెండో వస్తాయి, ఏడో చోట యూట్యూబ్లో వస్తుంది. అందుకు ఒకవేళ దీనికి ఏమైనా డ్యామేజ్ ఉంటే కానీ. అన్బాక్సింగ్ ఫ్యూజన్ పార్టీ స్పీకర్ విత్ మైక్. రవిగాడు చేస్తున్నాడు, సాక్ష్యం కూడా ఉంది. ఓకే యాత ఏమనైతే మళ్ళీ డబ్బులు ఏమవుతాడు తీయమ్మా. బాబు చాలా సెట్ చేసి ఇచ్చాడు ఎవరు. కత్తిర ఉంది చూడాడు ఆడు ఇందాక ఒకటి అన్బాక్స్ చేశాను ఇందాక. అది నీ పక్కనే ఉంది చూడు. అదే ఇందాక స్టాండ్ తీసుకున్నాను. ఎంత ఇచ్చాడు డిస్టెన్స్? మైక్ అది చూపి తీసి. ఓకే ఓకే థర్టీ ఆ లైట్ ఆఫ్ చేసి ఈ లైట్లో పడేస్తాయి. Welcome to the world of P-Tron Music. Bluetooth mode. Bluetooth device is ready to pair. ఆంజలేము ఏదో మార్చాలి, మోడ్ మార్చాలి. FM mode. Bluetooth mode. Bluetooth device is ready to pair. మైక్ 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 ఆఫ్. FM mode. Bluetooth mode. Bluetooth device is ready to pair. ఇదేమో అది ఆన్ రా, ఆన్ అది ఆన్ ఆఫ్. హలో హలో ఏంది మళ్ళీ పోయింది? హలో హలో సౌండ్ ఎందుకు ఇచ్చా? హలో హలో ఇందాక వచ్చింది కదా, అది వచ్చింది. హలో 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 ఏంది లూజ్ కనెక్షన్ ఉందా? ఎందుకు ఇది ఒక్క పేపర్. హలో హలో సౌండ్ పెంచి హలో హలో లూజ్ లూజ్ కనెక్షన్ ఉంది. ఇట్టు హలో 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 మామూలు మాట్లాడుగా. ప్రమోద్ పార్వా ఏమీ లూజ్ కనెక్షన్ ఉంది. ఓకే వావ్ మైక్ మైక్ లోపలండి వచ్చింది. ఇటు తిప్పాలి. అది అవసరం లేదు, అవసరం లేదు. ఇట్లా తీర్చు. రిమోట్ చార్జర్ చార్జర్ స్పీకర్ రివర్స్ లో ఉంది. స్పీకర్ రివర్స్ లోనా? తీద్దామా? సరిగ్గానే ఉంది. స్పీకర్ అయ్యండి స్పీకర్ ఒక స్పీకర్ వస్తుంది. స్పీకర్ తీ. అదిగోండి ఆ ఫోటో మీద ఉంది. స్పీకర్ చూద్దాం. వచ్చేసింది. అదిగోండి బాక్స్ 3 బిట్స్ స్పీకర్. ఓకే వెనకాల మైక్ పెట్టుకోవడానికి స్పేస్. ఓకే ఇది ఆన్ చేద్దామా? ఛార్జింగ్ పెట్టాలి కదా. అవునట్టు
ఫస్ట్ దాన్ని ప్లగ్ పెట్టాలి మామ. ఆన్ బటన్ ఇక్కడ ఉంది. Welcome to the world of P-Tron Music. Bluetooth mode. Bluetooth device is ready to pair. Connected. ఉండు ముందు ఆల్వేస్ నన్ను చూపున సగం పెడతా. అన్బాక్స్ అయింది. పట్టు. ఓకే సార్. ఎత్తి చెప్పు. పెంచావా? హలో షర్లక 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 డిస్టార్ట్ పెట్టాడు. ప్రచారం చేయడానికి ప్రచారం చేయడానికి ఏ విగ్గి పాక సడన్ సాంగ్స్ రావట్లేదు. సడన్ గా రావట్లేదు. అదే స్లోగా వచ్చి ఫాస్ట్ రావాలి. హలో మైక్ టెస్టింగ్. గట్టిగా మాట్లాడదాం. హలో అది హలో హలో నా మాట వినండి. మిస్టర్ షర్లాక్ గారు బయటికి రావాలి. ఒకసారి బయటికి రండి. షర్లాక్ పక్కరా పూర్ణి, పక్కరా పూర్ణి. ఇది మనకి చెప్పాలా? అది కాదు నేను చెప్తాను. అరే మీ అందరికి ఇదేందో అర్థమైపోయిందా?
ఇది ఒక చెట్టు ఉంది, గేమ్స్ ఆడతారు కదా చిన్న పిల్లలు, దానిలో ఉండే చెప్పు ఎందుకు నువ్వు తీసుకున్నావు? అది ఏ కోసమో ఆడండి. లక 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 కస్తూరియన్నా బాగా పిలుస్తాను నువ్వు పాడే పాట ఏంది, వచ్చే రాగం ఏంది? విష్ణు అన్నా మంజు విష్ణు అన్నా అంకుటేరు వీరేశ ప్రకాశం పంతులు జగన్ జగన్ అవ్వా అవ్వో తాత అమ్మమ్మ అన్న తమ్ముడు అక్క మన గుర్తుందా? ఫ్యాను జగన్మావయ్య జగన్మావయ్య రేయ్, రా, రేయ్. అది పెట్టు. సౌండ్ పెట్టు. అజిల్ 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 ఎందుకు ఇది అనిపించింది? నాకు అర్థం కాలా. ప్రచారం అది మామూలుగా 4.5 వెయ్యి ఉంది. 4.5 5.5 ఉంది. అమెజాన్ అంటే పెట్టి తెప్పించాను. అవును, ఎందుకు ఎప్పుడు నాకు బయటకు వెళ్తానో లేకపోతే సిటీలోనో లేకపోతే నేను హైదరాబాద్ వెళ్తే నాకు ఉపయోగపడుతుంది తెప్పించాను. ఏం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి? పాటలు పెట్టుకోవడానికి పాడబెట్టు. హోప్ వీడియో అయితే నచ్చిందే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చి ఉండాలి, ఎందుకంటే మంచి ఫన్ అయితే ఉంది. ఆ షర్లాక్ గడు చూసారా, గత్తర అయిపోయాడు. ఎందుకంటే పాపం సౌండ్ వింటేసరికి వాడికి కొంచెం టెన్షన్ వచ్చేది, ఎందుకంటే యానిమల్ కదా, అందుకని వచ్చేది. కానీ పిల్లలు చూసారా, అల్లాడిచి కేకలు వేసేసారు. సౌండ్ బాక్స్ సౌండ్ అదిరిపోతుంది కదా. మన డాల్బీ ఉంది మన ఇంట్లో, కానీ ఇది ఎందుకంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు ఒక ఫన్గా మీరు కూడా ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. అలాంటి ఈ లైట్ అంటారా వీడియోస్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడితే నేను కొనుక్కున్నాను, మీకు ఉపయోగపడితే అనేది నాకైతే తెలీదు. దానికైతే నేనైతే ఇది తీసుకున్నాను. ఆ సౌండ్ బాక్స్ మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీస్కైనా క్లియర్గా ఆ మైక్ పెట్టుకొని సాంగ్ పాడుకుంటా ఒక మ్యూజిక్ వేసుకుంటా అసలు అల్లాడిచ్చేసి ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే మేము కూడా ఎంజాయ్ చేయడానికి తీసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఏంటంటే మీరు కూడా తీసుకొని ప్రతిదీ ఎంజాయ్ చేయండి. లైఫ్ అంటేనే ఎంజాయ్ చేయడానికి పుట్టింది. అలాంటిది ఎంజాయ్ చేయలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో కాదు, జస్ట్ ఫన్ చిల్ అలా అవ్వాలి అని చెప్పి మాత్రమే చెప్తున్నాను. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయండి. ఏంటి అన్బాక్సింగ్ కొత్తగా ట్రై చేశాను అనమాట. మనకి చేత కాదు, ఏదో ఇంట్లో డిస్టర్బెన్స్ అవన్నీ ఉన్నా కొంచెం పట్టించుకోమాగండి. ఎందుకంటే ఏమి క్లీన్ చేసుకోలేదేమి, దానికి పాటికి దానికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాము. అప్పుడే వచ్చేసింది. అందుకే అన్బాక్స్ పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే ఒకటి అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోయాము పిల్లలతో. మళ్ళీ ఎందుకంటే రవిగడ ఓపెన్ చేసినాక, కానీ పిల్లలతో మళ్ళీ చేసాము ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం. చూసారా వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు. అలాగే పిల్లలు నేను ఈ సమ్మర్ అంతా కుమ్ముడు ఎంజాయ్. దీని తర్వాత మళ్ళీ ఆఫీస్ వాళ్ళు హైదరాబాద్ రమ్మంటే వెళ్ళాలి, ఏం చేయలేము. ఇప్పటికైతే ఖచ్చితంగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను, తమ్ముళ్ళతో అమ్మ వాళ్ళతో.
అందరితో ఎంజాయ్ అనమాట. క్రికెట్ ఆడతాం. కొన్ని రోజుల్లో పిల్లలతో క్రికెట్ ఆడేవి, వాళ్ళు గొడవలు పడేవి అసలు మామూలు కాదు. వస్తూ ఉంటాయి. జస్ట్ ఫుల్ ఫన్. మా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, కోడళ్ళు అందరూ, అమ్మ, మిగతా వాళ్ళు అందరూ కలిసి ఉండే వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. కానీ సూపర్ ఉంటాయి. కొంచెం మేకప్ ఎక్కేసరికి చెమట కారిపోతుంది. ఏమి లేదు, జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది రా ఫుటేజ్ లాగా అనమాట. ఏ డబ్బింగ్ ఇవన్నీ చేసుకోవడానికి, ఎందుకంటే అవన్నీ చేసినా కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. ఇది కొంచెం న్యాచురల్గా ఉండేది కాబట్టి అలా పెట్టి అలా కొట్టేశాను. మా బ్రో మీకోసం, నా కోసం, మనందరి కోసం చేస్తున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో ఏం జరుగుతుందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మా బ్రో, కామెంట్ పెట్టండి. నేనుంది మీకోసమే కదా, నేను చూసుకుంటా, నేను రిప్లై ఇస్తా. నేను మీ ప్రమోద్ గిరాల వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.